జై శ్రీరామ్. రామాయణంలోని యుద్ధకాండని విన్నా చదివినా ఆ శ్రీరాముని ఆశీస్సులతో మీరు చేపట్టిన ఏ కార్యంలోనైనా జయాన్ని పొందుతారు. శ్రీమద్ రామాయణము యుద్ధకాండ 112వ భాగము. రామరావణ యుద్ధమును చూడటానికి వచ్చిన దేవదానవ గంధర్వులు రావణ సంహారమును చూసి సంతోషించి తమ స్థానములకు వెళ్ళిపోయారు. ఇంద్రుడు తనకు పంపిన దివ్యరథమును రాముడు మాతలికి ఇచ్చివేశాడు. మాతలిని సముచితంగా గౌరవించి స్వర్గలోకమునకు పంపాడు. రాముని అనుజ్ఞ తీసుకుని మాతలి రథముతో సహా ఇంద్రుని వద్దకు వెళ్ళాడు. తరువాత రాముడు తన స్నేహితుడైన సుగ్రీవుని గాఢంగా ప్రేమతో కౌగలించుకున్నాడు. తరువాత లక్ష్మణుడితో సహా తన నివాసమునకు వెళ్ళాడు. రాముడు లక్ష్మణుని చూసి ఇలా అన్నాడు: లక్ష్మణ, మనకు విభీషణుడు ఎంతో ఉపకారము చేశాడు. రావణుడి మరణం తరువాత లంకారాజ్య సింహాసనమును అధిష్ఠించుటకు విభీషణుడు తప్ప వేరెవరూ లేరు. కాబట్టి నీవు విభీషణుని లంకారాజ్యమునకు పట్టాభిషిక్తుణ్ణి చెయ్యి. నేను విభీషణుడికి ఆ విధంగా మాట ఇచ్చాను. నా మాటను నెరవేర్చు. విభీషణుణ్ణి లంకారాజ్యమునకు రాజుగా చూడవలెనని కోరికగా నుంది అని అన్నాడు రాముడు. లక్ష్మణుడు రాముని ఆజ్ఞను శిరసా వహించాడు. వెంటనే ఒక బంగారు పాత్రను తెప్పించాడు. వానరుల చేత ఆ పాత్ర నిండా సముద్ర జలమును తెప్పించాడు. వానరులు వెంటనే వెళ్ళి ఆ బంగారు పాత్ర నిండా సముద్ర జలమును తీసుకొని వచ్చారు. లక్ష్మణుడు విభీషణుని లంకారాజ్య సింహాసనము మీద కూర్చుండబెట్టాడు. బంగారు పాత్ర నిండా తెప్పించిన సముద్ర జలముతో లక్ష్మణుడు విభీషణుని వేదోక్త విధి ప్రకారము లంకారాజ్యమునకు రాజుగా అభిషిక్తుణ్ణి చేశాడు. వానరులు రాక్షసులు హర్షధ్వానాలు చేశారు. తనకు విధేయులుగా ఉన్న 4 మంత్రులతో విభీషణుడు లంకారాజ్యము పరిపాలించసాగాడు. రాజ్యాభిషిక్తుడైన తరువాత విభీషణుడు తన మంత్రులతో సహా రాముని వద్దకు వచ్చాడు. ఆయన వెంట రాక్షసులు రాముని కొరకు శుభసూచకంగా లాజలు, పెరుగు, మధురమైన పదార్థములు, ఫలములు, పుష్పములు తీసుకుని వచ్చారు. రాముడు సంతోషంతో వాటిని స్వీకరించాడు. తరువాత రాముడు పక్కనే ఉన్న హనుమంతుని చూసి ఇలా అన్నాడు: హనుమా, నీవు లంకాధిపతి అయిన విభీషణుడి అనుమతి తీసుకుని లంకలో ప్రవేశించి సీతను చూడు. సీతకు నా గురించి, నా క్షేమం గురించి తెలియజెయ్యి. హనుమా, ఇక్కడ నేను, లక్ష్మణుడు, సుగ్రీవుడు క్షేమంగా ఉన్నట్టు సీతకు తెలియజెయ్యి. నా మాటలు విన్న తరువాత సీత ఏమి చెబుతుందో విని తిరిగి వచ్చి ఆ మాటలు నాకు చెప్పు అని అన్నాడు. శ్రీమద్ రామాయణము యుద్ధకాండ 112వ భాగము సంపూర్ణము. హరి ఓం తత్సత్.